వెల్కమ్ టు ఫోకస్. మొన్నటిదాకా ద్విముఖ పోరు, నిన్నటిదాకా ట్రయాంగిల్ వార్. చిన్నమ్మ నయా ఇన్నింగ్స్ తో టోటల్ సీన్ చేంజ్ అయిపోయిందా? రసవత్రంగా మారిన తమిళ పాలిటిక్స్ కొత్త పార్టీలతో ఎవరి ఓట్లకు గండి కొట్టబోతున్నాయి? డిఎంకేకు లాభమెంత, నష్టమెంత? అన్నా డిఎంకేకు చిక్కులు తప్పవా? పూర్తి డీటెయిల్స్ ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం. తమిళ పొలిటికల్ వార్ లో ట్విస్ట్లు. విజయ్ పార్టీ రాకతో ఈసారి త్రిముఖ పోరు తప్పదని అనుకున్నారు అంతా. కానీ చిన్నమ్మ కొత్త పార్టీతో తమిళ పొలిటికల్ పిక్చర్ మారబోతోంది. బహుముఖ పోరుతో ఎవరి ఓట్లు చీల్చుతారు? స్టాలిన్ కే ప్లస్ అవుతుందా? అన్నా డిఎంకేకు మైనసేనా? మొన్నటిదాకా ద్విముఖ పోరు, నిన్నటిదాకా ట్రయాంగిల్ వార్. చిన్నమ్మ కొత్త పార్టీతో టోటల్ సీన్ చేంజ్. రసవత్తరంగా మారిన తమిళ పాలిటిక్స్. కొత్త పార్టీలతో ఎవరి ఓట్లకు గండి పడబోతోంది? డిఎంకేకు లాభమెంత, నష్టమెంత? చిన్నమ్మ పార్టీతో అన్నా డిఎంకేకు చిక్కులేనా? బహుముఖలో ఎవరి జెండా ఎగరబోతోంది? తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కాయి. మలుపుల మీద మలుపులు తిరుగుతున్నాయి. పొత్తులు ఎత్తుల్లో పార్టీలు మునిగి తేలుతున్నాయి. పోటాపోటీ హామీలతో అధికార డిఎంకే, విపక్ష అన్నా డిఎంకేలు జనాల్లోకి వెళ్తున్నాయి. తమిళనాడులో ఏ ఎన్నికలు చూసినా ద్విముఖ పోరే. కానీ ఈసారి ట్రయాంగిల్ జరగబోతోంది. కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ టీవీకే ఒంటరి పోరేనని తేల్చేసిందే. దీంతో త్రిముఖ పోరు తప్పదు అనుకుంటున్న టైంలో చిన్నమ్మ నయా ఇన్నింగ్స్ మొదలు పెట్టడం ఉత్కంఠ రేపుతోంది. దివంగత సీఎం జయలలిత పుట్టినరోజున అన్నా డిఎంకే బహిష్కృత నాయకురాలు వికే శశికళ కొత్త పార్టీ ప్రకటించబోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సరికొత్త సమీకరణాలు హాట్ టాపిక్ గా మారాయి. అన్నా డిఎంకేలో తిరిగి చేరేందుకు శశికళ చేసిన ప్రయత్నాలను పళనిస్వామి వర్గం పూర్తిగా తిరస్కరించడంతో మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టాలని డిసైడ్ అయ్యారామె. జయలలిత జయంతి రోజైన ఈ నెల 24న రామనాథపురం సమీపంలో కొత్త పార్టీ పేరు, జెండాను ఆవిష్కరిస్తారు. ఆమె సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన అన్నా ద్రావిడర్ కళగం పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపుతారని టాక్. గతెన్నికల్లో రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించిన శశికళ ఈసారి మాత్రం సుమారు 40 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుత అన్నాడీఎంకే నాయకత్వం ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని, పార్టీని మళ్లీ గాడిలో పెట్టడమే ఉద్దేశమని ఆమె అనుచరులు చెబుతున్నారు. పార్టీని నడిపించడం, మద్దతుదారులను బరిలోకి దింపడం ద్వారా తన రాజకీయ బలాన్ని నిరూపించుకోవాలి అనే ఆలోచనలో ఉన్నారు శశికళ. 2021లో చేసినట్లుగా ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండకూడదని తమ వర్గం భావిస్తున్నట్లు ఆమె మద్దతుదారులు తెలిపారు. ఎంజీ రామచంద్రన్, జయలలిత సిద్ధాంతాల ప్రకారం పార్టీ వ్యవహారాలు సాగడం లేదని, అందుకే ఎన్నికల బరిలోకి దిగుతూ తమ ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నామని అంటున్నారు. అసలే విజయ్ పార్టీ టీవీకే, డిఎంకే, అన్నా డిఎంకేలను తెగ టెన్షన్ పెడుతోంది. ఎక్కడ విజయావకాశాల్ని గండి కొడుతుందని కలవరపడుతున్నాయి. రాబోయే శశికళ కొత్త పార్టీతో ఎవరికి లాభమనే దానిపై చర్చ నడుస్తోంది. స్టాలిన్ కు అనుకూలిస్తుందని కొందరు అంటుండగా, ప్రధానంగా అన్నా డిఎంకేకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందనేది మరికొందరి వర్షన్. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో బలమైన పట్టున్న తేవర సామాజిక వర్గం ఓట్లు అన్నా డిఎంకే నుంచి శశికళ వైపు టర్న్ తీసుకునే ఛాన్స్ ఉంది. శశికళ ప్రకటన అన్నా డిఎంకేలోని ఈపీఎస్ వర్గానికి పెద్ద సవాల్. ఇప్పటికే పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ వంటి నేతలు విడిపోయి ఉన్న తరుణంలో చిన్నమ్మ సొంత కుంపటి పెట్టడంతో పార్టీ సంస్థాగతంగా మరింత బలహీనపడవచ్చు. అవినీతి పరులను పార్టీలోకి చేర్చుకునేది లేదని పళనిస్వామి గట్టిగా చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ విడిపోవడం ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడవచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి ద్విముఖ పోరాటం కాకుండా డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి, విజయ్, శశికళ వంటి చిన్న పార్టీల మధ్య బహుముఖ పోరు సాగబోతోంది. 2017 ఫిబ్రవరిలో అవినీతి కేసులో శశికళకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేయడంపై అనర్హత కొనసాగుతోంది. ఈ అనర్హత కాలం వచ్చే ఏడాది ప్రారంభంలో ముగుస్తుంది. సో ఈసారి ఆమె స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 2018లో ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ అమ్మా మక్కల్ మున్నట్ర కజగం పార్టీని స్థాపించారు. ఆ సమయంలో బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తర్వాత దినకరన్ స్వయంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు శశికళ న్యాయ పోరాటం కొనసాగిస్తారని ప్రకటించారు. ప్రస్తుతం దినకరన్ ద్రావిడ ప్రధాన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మాత్రం శశికళ, అలాగే మాజీ సమన్వయకర్త పన్నీర్ సెల్వంను తమ కూటమిలో చేర్చుకునేందుకు నిరాకరించారు. శశికళ కేవలం 40 సీట్లలోనే ప్రభావం చూపినప్పటికీ అన్నాడీఎంకే గెలుపోటములను శాసించే శక్తిగా మారే అవకాశం లేకపోలేదు.
జయలలిత వారసురాలిగా ఆమెకు ఉన్న గుర్తింపు ప్రజల్లో ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది. అమ్మ మ్యాజిక్ వర్కౌట్ అయితే మాత్రం అన్నాడీఎంకేకు బిగ్ మైనస్ అవుతుంది. సీఎం స్టాలిన్ కు ప్లస్ కాబోతోంది. ఎలాగూ విజయ్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుస్తుంది. సో ఎట్లా చూసినా అధికార డీఎంకేకే కలిసొస్తుంది అనేలా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎన్నికలకు మరో 2 నెలల టైం ఉంది. అప్పటి వరకు ఎలాంటి మలుపులు ఉంటాయో చెప్పలేని పరిస్థితి. మొత్తానికి తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా బహుముఖ పోరు ఉంటుంది అనే సిచ్యువేషన్తో తమిళ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ డీఎంకే అన్నా డీఎంకే చుట్టూనే తిరిగేవి. కానీ ఈసారి విజయ్ రూపంలో సరికొత్త శక్తి దూసుకొచ్చింది. సింహం సింగిలే అంటూ పొత్తులపై క్లారిటీ ఇచ్చేసింది టీవీకే. మార్పును కోరుకుంటున్న యువతపై ఫోకస్ చేసింది. మరి విజయ్ కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలలు కూడా లేవు. రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా ఈ ఎన్నికల్లో 3వ పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. కింగ్ కాకపోతే కింగ్ మేకర్ అవ్వాలి అన్న లక్ష్యంతోనే టీవీకే చీఫ్ విజయ్ ఉన్నారు. ఒంటరి పోటీకే సిద్ధమని ప్రకటించేశారు. తమిళగ వెట్రికళగం ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. సొంతంగా మెజారిటీ సాధిస్తామని నమ్మకం వ్యక్తం చేశారాయన. పార్టీని ఎటువంటి స్వార్థపూరిత పొత్తులు లేని ఒక ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెడతారని చెబుతున్నారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా, బీజేపీని సిద్ధాంతపరమైన శత్రువుగా చూస్తామన్నారు విజయ్. ఈ రెండిటికి దూరంగా ఉండటం ద్వారా తమిళ ఓటర్ల ముందు ఒక క్లీన్ ఇమేజ్ ను ఉంచాలని భావిస్తున్నారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం వల్ల సీట్ల సర్దుబాటులో వచ్చే ఇబ్బందులు ఉండవని, తద్వారా అన్ని 234 స్థానాల్లో తన క్యాడర్ను బలోపేతం చేసుకోవచ్చని విజయ్ వ్యూహంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయం డీఎంకే, ఏఐఏ డీఎంకేల చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు విజయ్ ఈ బైపోలార్ పాలిటిక్స్ ని బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా తటస్థ ఓటర్లు, యువత, మహిళా ఓటర్లు మార్పును కోరుకుంటున్నారని ఆయన నమ్ముతున్నారు. గతంలో ఎంజీఆర్ ఏ విధంగానైతే కొత్త పార్టీ పెట్టి ప్రభంజనం సృష్టించారో తన విజిల్ గుర్తుతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేయవచ్చు అనేది విజయ్ ధీమా. విజయ్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓట్లు ఏ విధంగా చీలుతాయనేది ఆసక్తి రేపుతోంది. అధికార డీఎంకే వ్యతిరేక ఓట్లు గతంలో ఏఐఏ డీఎంకే లేదా బీజేపీ వైపు వెళ్లేవి. ఇప్పుడు విజయ్ రంగంలో ఉండటంతో ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు టీవీకేకు మళ్లే ఛాన్స్ ఉంది. ఇది డీఎంకే కూటమికి కొంతమేర లాభించవచ్చు. యువత, తొలిసారి ఓటు వేసేవారు విజయ్ వైపు మొగ్గు చూపితే 2 ప్రధాన ద్రావిడ పార్టీల ఓటు బ్యాంకులకు గండి పడటం ఖాయం. తన కార్యకర్తలను మిలిటరీ తరహా క్రమశిక్షణ కలిగిన దళంగా అభివర్ణించారు విజయ్. క్షేత్రస్థాయిలో 2 కోట్ల మంది సభ్యుల నమోదు లక్ష్యంగా పెట్టుకున్న టీవీకే ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలను రెడీ చేస్తోంది. సేలం వంటి కీలక జిల్లాల్లో విజయ్ పర్యటనలకు ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఆయనను కేవలం సినిమా స్టార్ గాని కాకుండా ఓ సీరియస్ పొలిటికల్ ఫోర్స్ గా ప్రజలు చూస్తున్నట్లు అర్థమవుతుంది. ఒకవేళ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పక్షంలో హంగ్ ఏర్పడితే విజయ్ నిర్ణయం అత్యంత కీలకం కాబోతోంది. ప్రస్తుతానికి మాత్రం సింగిల్ మెజారిటీ నినాదంతోనే ముందుకు వెళ్తున్నారాయన. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన, లౌకికవాదమే తన ఎజెండా అని చెబుతున్న విజయ్ ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో కింగ్ అవుతారా లేక కింగ్ మేకర్ గా మారుతారా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు విజయ్ అన్నాడీఎంకేతో కలిస్తే తిరుగు ఉండదు అన్న అభిప్రాయం వినిపిస్తోంది. అన్నాడీఎంకేతో పొత్తులకు విజయ్ రెడీగానే ఉన్నారు. కానీ ఆయనకు సీఎం సీటు ఆఫర్ చేయడానికి పళనిస్వామి రెడీగా లేరు. అందుకే విజయ్ పొత్తుల దిశగా ఎలాంటి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపించలేదని టాక్. ఈ 2 శక్తులు కలిస్తే తమిళ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించవచ్చని గతంలోనే సూచించారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. విజయ్ కోసం పనిచేసిన అనుభవంతో ఆయన 2 పార్టీల మధ్య వారధిగా నిలిచే ప్రయత్నం చేసినా చివరికి సీఎం అభ్యర్థి ఎవరు అనే దగ్గర చర్చలు ఆగిపోయాయి. ఉమ్మడి శత్రువైన డీఎంకేను ఎదుర్కోవడానికి సిద్ధమైనప్పటికీ అధికార పీఠం విషయంలో ఎవరూ తగ్గకపోవడం ఇప్పుడు రాజకీయాలను మార్చింది. ఈ పొత్తు పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణం విజయ్ను నాయకుడిగా అన్నాడీఎంకే అంగీకరించకపోవడమే. సినీ గ్లామర్, భారీ జనాదరణ ఉన్న విజయ్ తాను సీఎం అభ్యర్థిగా ఉంటే తప్ప పొత్తుకు అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అటు అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న తాను రాజకీయాల్లోకి ఇప్పుడే వచ్చిన విజయ్ కింద డిప్యూటీ సీఎంగా పనిచేయడం తన రాజకీయ భవిష్యత్తుకు, పార్టీ క్యాడర్ ఆత్మగౌరవానికి భంగకరమని భావించారు. ఫలితంగా చర్చలు మొదట్లోనే ఆగిపోయాయి. ఇటీవలి రాజకీయ సర్వేలు అన్నాడీఎంకే నేతల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి.
టీవీకేకు యువతలో క్రేజ్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, ఓటు బ్యాంకు పరంగా అన్నాడీఎంకే ఇప్పటికీ బలంగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. విజయ్ పార్టీ కంటే తమకే ఎక్కువ ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉన్నప్పుడు సీఎం పీఠాన్ని త్యాగం చేయడం తగదని పళనిస్వామి వర్గం గట్టిగా నమ్ముతోంది. ఈ బలమైన ఓటు బ్యాంకు అండతోనే విజయ్ పెట్టిన నిబంధనలకు అన్నాడీఎంకే తలొగ్గడం లేదు. అన్నాడీఎంకే విజయ్ మధ్య సయోధ్య కుదరకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంది. కూటమి కట్టేసిందే. నిజానికి జనాదరణలో స్టాలిన్ తర్వాత విజయ్ ఉంటారు. ఆయనే పాపులర్. ఈ విషయాన్ని గుర్తించి పళనిస్వామి విజయ్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తులు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో బీజేపీ కూడా విజయ్ను వ్యతిరేకించే అవకాశం లేదు. రాజకీయాల్లో టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అన్నాడీఎంకే తన ఉనికిని కాపాడుకోవడానికి, విజయ్ తన రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటి చెప్పుకోవడానికి పొత్తు ఒక అనివార్యత. కానీ ఇద్దరు నేతలు సీఎం కుర్చీపైనే కన్నెయ్యడంతో అది డీఎంకేకు ప్లస్ అవుతుంది అనేది టాక్. అటు విజయ్, ఇటు శశికళ పార్టీలు ఓట్లను చీల్చేవి మాత్రమే. అధికారంలోకి వచ్చే సీన్ లేదు. అసలు పోటీ అంతా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యే. ఈ రెండు పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? ఓట్ల వేటలో ముందుండేదెవరు? కొత్త పార్టీలను అటు స్టాలిన్, ఇటు పళనిస్వామి ఎలా డీల్ చేయబోతున్నారు? ఉచితాలు ఎవరికి వర్కౌట్ అవబోతున్నాయి? చూద్దాం. డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మాత్రమే 1967 నుంచి తమిళనాడును ఏలాయి. ఒకే పార్టీ వరుసగా 2 పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా అరుదు. 1984లో ఎంజీఆర్ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2016లో జయలలిత కూడా వరుసగా సెకండ్ టర్మ్ పవర్లోకి వచ్చారు. ప్రస్తుత సీఎం స్టాలిన్ కూడా రెండోసారి అధికారం పొందేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. రాబోయే ఎన్నికల్లో తిరుగులేని విజయం అందుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా వేస్తున్న ఎత్తుగడలు ప్రతిపక్షాలకు సవాల్గా మారాయి. ఈ ఎన్నికల్లో గెలుపునకు మహిళా ఓటర్లే కీలకమని భావిస్తున్నాయి పార్టీలు. ఓటర్ల జాబితాలో పురుషుల కన్నా వారి సంఖ్య అధికంగా ఉండటమే ప్రధాన కారణం. అందుకే మహిళలను ఆకర్షించేలా పలు ప్రకటనలు చేస్తున్నాయి. పోటాపోటీగా నగదు నజరానా అందిస్తున్నాయి. సంక్షేమ పథకాలే శ్రీరామ రక్ష అని సీఎం స్టాలిన్ నమ్ముతున్నారు. కళైజ్ఞార్ మగలీరు బురిమై తొగై పథకం కింద 1.31 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున అకౌంట్లలో జమ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు నెలవారీ నగదు బదిలీల ప్రక్రియను నిలిపివేయడానికి వివిధ వర్గాల నుంచి జరుగుతున్న ప్రయత్నాలను గట్టిగా తిప్పికొట్టడమే ఈ ముందస్తు చర్య వెనుక ముఖ్య ఉద్దేశం. ఎన్నికలను అడ్డుపెట్టుకుని బీజేపీ ఈ పథకాన్ని 3 నెలల పాటు నిలిపివేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారాయన. ద్రవిడ నమూనా ప్రభుత్వం వారి దురుద్దేశపూర్వక ప్రణాళికను విజయవంతంగా అడ్డుకుందని స్పష్టం చేశారు. ఒకవేళ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చాక నెలకు 1,000 రూపాయల సహాయం నిలిచిపోతే లక్షలాది మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మందులు కొనుగోలు చేయడానికి, పిల్లల విద్య ఖర్చులు భరించడానికి, ఇతర గృహ అవసరాలు తీర్చుకోవడానికి వారికి ఆటంకాలు ఏర్పడతాయన్నారు స్టాలిన్. ఇటీవల జమ చేసిన 5,000 రూపాయలు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించినవి. ఇందులో 3,000 సాధారణ సహాయం కాగా 2,000 రూపాయలు అదనపు వేసవి సహాయంగా అందించారు. స్టాలిన్ మళ్లీ అధికారంలోకి వస్తే నెలవారీ సహాయాన్ని 2,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. డీఎంకేకు అసలు సిసలైన పోటీ ఇస్తోంది అన్నాడీఎంకేనే. విజయ్ పార్టీ 3వ స్థానంలో ఉంటుంది అనేది సర్వేల వర్షన్. డీఎంకేకు స్టాలిన్, టీవీకేకు విజయ్ ప్రజాకర్షక నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేకు లేకపోయినా ఆ పార్టీ గట్టి పోరాటం చేస్తోంది. ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేకి తమిళనాడులో అత్యంత పటిష్టమైన గ్రామస్థాయి యంత్రాంగం ఉంది. ఏ నేత ఉన్నా లేకపోయినా బూత్ స్థాయి వరకు విస్తరించిన పార్టీ క్యాడర్ 2 ఆకుల గుర్తుకు విధేయంగా ఉండటం ఈ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, పశ్చిమ తమిళనాడు పార్టీకి ఉన్న తిరుగులేని ఓటు బ్యాంక్ జయలలిత మరణం తర్వాత కూడా చెక్కు చెదరలేదు. జయలలిత మరణం తర్వాత పార్టీలో తలెత్తిన వారసత్వ పోరును పళనిస్వామి అత్యంత నేర్పుగా పరిష్కరించారు. పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్ వంటి వారిని పక్కనబెట్టి పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ప్రస్తుతం పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయనే తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఎన్డీఏ కూటమి తరపున అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పటికే ఖరారయ్యారు. అమ్మ క్యాంటీన్, అమ్మ సిమెంట్ వంటి సంక్షేమ పథకాలు సామాన్యుల మనసుల్లో అన్నాడీఎంకే పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగించాయి. తాము అధికారంలోకి వస్తే అమ్మ ఇళ్ల పథకం కింద ఉచిత ఇళ్లు, మహిళలకు ప్రతి నెల 2,000 రూపాయల ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలను ఇప్పటికే పళనిస్వామి ప్రకటించారు. డీఎంకే ఇచ్చేదానికంటే రెట్టింపిస్తామని చెప్పడం ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకేను ఓడించడమే లక్ష్యంగా అన్నాడీఎంకే భారీ వ్యూహరచన చేస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే పీఎంకే, ఏఎంఎంకే వంటి పార్టీలతో పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేసింది.
ఈ కూటమి 210 స్థానాల్లో విజయం సాధిస్తుంది అనేది పళనిస్వామి ధీమా. విజయ్ టీవీకే పార్టీని కేవలం సినిమాలకే పరిమితమైన సూపర్ స్టార్ గా కొట్టిపారేస్తూ అసలైన పోరు అన్నాడీఎంకే డీఎంకే మధ్యనే ఉంటుందన్నారు పళనిస్వామి. జయలలిత ఉన్నప్పుడు ఉన్నంత చరిష్మా ప్రస్తుత నాయకత్వంలో లేకపోయినా పాలనాపరమైన అనుభవం, క్షేత్రస్థాయి పట్టు పళనిస్వామికి ప్లస్ పాయింట్లుగా మారాయి. డీఎంకే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. అయినప్పటికీ అంతర్గతంగా అక్కడక్కడా వినిపించే అసంతృప్త స్వరాలను అణచివేసి కూటమిలో సీట్ల సర్దుబాటును విజయవంతంగా ముగిస్తే అధికారం దక్కుతుంది అనేది పొలిటికల్ అనలిస్టుల మాట. ఇప్పుడు శశికళ రూపంలో మరో సవాల్ ఎదురు కాబోతోంది. ఈమెని ఎలా ఎదుర్కొంటారు అనేది $1 మిలియన్ ప్రశ్నే. ఆమె ఓటు బ్యాంకును చీలిస్తే మాత్రం అన్నాడీఎంకేకు గెలుపు అవకాశాలు తగ్గుతాయి. డీఎంకే, అన్నాడీఎంకే రెండూ ఇంకా ఒకే తరహాలో పాత రాజకీయాలను పాటిస్తున్నాయి. చాలా మంది యువ ఓటర్లు పాలనాపరమైన మార్పును కోరుకుంటున్నారు. వంశపారంపర్య రాజకీయాలు, రాచరిక తరహా అధికార పాలన పోవాలని ఆశిస్తున్నారు. 1967 నుంచి తమిళనాడు ఓటర్లకు డీఎంకే, అన్నాడీఎంకే తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు కొత్త ఆప్షన్లు ఓటర్ల ముందున్నాయి. మరి మార్పును కోరుకుంటున్న యువతపై విజయ్ ఫోకస్ చేశారా? ఇది ఏ పార్టీ ఓట్లు చీలుస్తుంది అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. ఎందుకంటే అటు విజయ్, ఇటు శశికళ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయనే దానిపైనే డీఎంకే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ఓవరాల్ గా చూస్తే కొత్త పార్టీలతో అధికార డీఎంకేకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి.